హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్లైన్ గురు. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు బర్త్ సర్టిఫికెట్ గ్రామ పంచాయతీ ద్వారా లేదంటే మున్సిపాలిటీ ద్వారా మాన్యువల్గా పొందినట్లయితే దాన్ని మనం డిజిటలైజ్ చేసుకోవడం అంటే మీ సేవ ద్వారా తిరిగి ఎలా పొందాలనేది ఈరోజు టాపిక్ అన్నమాట. వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. సో ఇక టాపిక్లోకి వెళ్తే మామూలుగా 2008 కావచ్చు, లేకపోతే 2010 కావచ్చు, 2014 కావచ్చు, 2016 కావచ్చు, 2017 కావచ్చు, 2019 కావచ్చు, అంటే 2020 వరకు మనకు వచ్చేసి మ్యాక్సిమం అంటే మున్సిపాలిటీలో ఇది ఆన్లైన్ ప్రాసెస్ ఉన్నప్పటికీ గ్రామ పంచాయతీ పరిధిలో మాత్రం ఆఫ్లైన్లోనే మనకు సర్టిఫికేట్స్ అయితే పంచాయతీ సెక్రటరీలు అయితే మనకి ఇష్యూ చేశారు. సో ఇప్పుడు ఆ సర్టిఫికేట్స్ ఉండి ఆధార్ కార్డు లేని వాళ్ళు ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ కార్డు కోసం ఎన్రోల్ చేద్దామని అంటే అవ్వడం లేదు, ఆ సర్టిఫికేట్ని యాక్సెప్ట్ చేయడం లేదు, మాన్యువల్ సర్టిఫికేట్స్ని. సో ఇప్పుడు కొత్త ఆధార్ కార్డు పిల్లలకి కావాలంటే కంపల్సరీ అంటే బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ అయింది కాబట్టి ఇప్పుడు ఈ మాన్యువల్లో సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎలా చేస్తే మళ్ళీ ఆన్లైన్ అవుతుందని అయితే అడిగారు. సో ఇప్పుడు దానికి సంబంధించి మీ మాన్యువల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ జిరాక్స్ తీసుకొని మీరు ఏ జీపీ అంటే ఏ గ్రామ పంచాయతీలో అయితే మీరు ఆ మాన్యువల్ సర్టిఫికేట్ తీసుకున్నారో ఆ సర్టిఫికేట్ తీసుకొని ఆ గ్రామ పంచాయతీకి వెళ్ళి ఒక లెటర్ రాయండి. సో నేను ఇప్పుడు 2014లో మా అబ్బాయి జన్మించాడు. సో అప్పుడు మాకు ఈ గ్రామ పంచాయతీ ద్వారా మాకు ఒక మాన్యువల్ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు నేను మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేయడం లేదంటే కొత్త ఎన్రోల్మెంట్ కోసం వెళ్ళినప్పుడు ఇది యాక్సెప్ట్ చేయడం లేదు. సో ఇది ఆన్లైన్ చేయండి అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ లెటర్ రాయండి పంచాయతీ కార్యదర్శికి. రాస్తే ఆ రిక్వెస్ట్ లెటర్ ప్లస్ మీరు ఇంతకుముందున్న మాన్యువల్ సర్టిఫికేట్ జిరాక్స్ పెట్టి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని అంటే యూబీడీ పోర్టల్లో బ్యాకప్ ప్రాసెస్ ద్వారా ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్ చేయగానే మీకు అది ఆన్లైన్ అయిపోతుంది. ఆన్లైన్ అయిపోయిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబరు, యూనిట్ ఐడి, అలాగే రిజిస్ట్రేషన్ ఇయర్ అనేది మీకు ఇస్తారు. అంటే ఆ డీటెయిల్స్ మీకు గ్రామ పంచాయతీలో అడిగినా ఇస్తారు. లేదు వాళ్ళు ఒకవేళ అప్డేట్ చేశామని కనుక చెప్పినట్లు అయ్యే ఉంటే మీరు మీ సేవలోకి వెళ్ళి మీ యొక్క అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ తోటి ఆ గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్, ఫాదర్ మదర్ నేమ్ డీటెయిల్స్ తోటి సెర్చ్ చేస్తే కూడా మీకు ఆ డీటెయిల్స్ వస్తాయి. దాని ద్వారా మీరు డైరెక్ట్ ఆ మీ సేవలోనే దానికి సంబంధించిన అమౌంట్ పే చేసి మీరు సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఇది మనకు ఆల్రెడీ మాన్యువల్గా సర్టిఫికేట్స్ ఉన్నవారు చేసుకునే పని. ఒకవేళ మొత్తానికి అసలు మాన్యువల్ సర్టిఫికేట్ లేదు, ఏం లేదు, ప్రాసెస్ అయింది అని అంటే దానికి సంబంధించి ఇప్పటికే మనం ఒక వీడియో చేశాము. ఆ వీడియో మన ఛానల్లో ఉంది, చూడండి. ఎలా బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలనేది దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోలో కనుక మీకు ఏమైనా అర్థం కాకపోతే మీరు కామెంట్ చేయండి. ఆ వీడియో కిందనైనా సరే, ఈ వీడియో కిందైనా సరే మీరు కామెంట్ చేస్తే నేను దానికి సంబంధించి సమస్య చిన్నదైతే మీకు అక్కడే రిప్లై ఇస్తాను, కొంచెం పెద్దదైతే మరో వీడియో చేసి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ చేయండి. 99% నేను రెస్పాండ్ అవుతాను. అలాగే ఈ వీడియో కాకుండా ఇంకా వేరే అయినా కొత్త టాపిక్ గురించి కూడా మీరు తెలుసుకోవాలనుకున్నా సరే మీరు కామెంట్ చేస్తే నేను ఆ వీడియోలు అంటే మీకు అవసరం ఉన్న వీడియోలనే నేను ముందుగా రెడీ చేసి అప్లోడ్ చేస్తాను. సో వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.